సౌత్ ఇండియాకు చెందిన ఒక యవనస్తుడు నార్త్ ఇండియాకు చెందిన ఒక యవనస్తురాల్ని ఆన్లైన్లో ప్రేమించడం ప్రారంభించాడు. ఆ యవనస్తురాలి ప్రొఫైల్ పిక్చర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇతను అనుకున్నాడు, ఎంత మంచి లైఫ్ పార్ట్నర్ నాకు దొరికేసిందో, ఎంత మంచి గర్ల్ ఫ్రెండ్ దొరికేసిందో అని చాలా ఆనందపడిపోయి సంబరపడిపోయి ఆమెతో ప్రతిరోజు గంటల తరబడి మాట్లాడుతూ ఉండేవాడు. ఉద్యోగం అన్నీ పక్కన పెట్టేశాడు. ఈమెను నేను లైఫ్ పార్ట్నర్గా చేసుకుంటే చాలు, ఈమెను పెళ్లి చేసుకుంటే చాలు అనేది ఒక ధ్యేయంగా తన జీవితంలో ప్రతిదినం ఆమెతో స్నేహం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఒకానొక దినాన ఆమె అనింది, నేను నీవున్న ప్రాంతానికి వస్తాను, మన ఇద్దరం వివాహం చేసుకుందాం, మా తల్లిదండ్రులు మా వారందరినీ విడిచిపెట్టి నీతో ఉండడానికి నేను సిద్ధపడిపోయాను అని చెప్పింది. యవనస్తుడు చాలా ఆనందించాడు. అబ్బో, తన వారందరినీ విడిచిపెట్టి నా కోసం వస్తానంటుంది అని చాలా సంబరపడిపోయి ఏ టైంకి వస్తావు, ఏ ట్రైన్కి వస్తావు, ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని చాలా బెస్ట్గా చాలా అద్భుతంగా డ్రెస్అప్ అయ్యి ఒక మంచి రెడ్ రోజెస్ ఫ్లవర్ బొకే తీసుకొని ఆ స్టేషన్లో ఆ ట్రైన్ కొరకు వెయిట్ చేస్తూ ఉన్నాడు. వెయిట్ చేస్తున్న సమయంలో కరెక్ట్గా ఆ ట్రైన్లోంచి చాలామంది దిగుతూ ఉన్నారు. ఒక 60 సంవత్సరాల పైబడిన బామ్మగారు కూడా దిగారు ఆ ట్రైన్లోంచి. ఆ బామ్మగారు వెనక నుంచి వచ్చి ఈయన భుజం మీద చేయి తట్టి ఈ 21 సంవత్సరాల యవనస్తుడితో, నవ యవనస్తుడితో హాయ్ మై డార్లింగ్ అని పిలిచిందంట. పిలవగానే ఇతని గుండె ఆగినంత పనైంది. అప్పుడు యవనస్తుడు అడిగాడు, నీవెవరివో నాకు తెలీదు, నన్ను ఎందుకలా సంబోధిస్తున్నావు, ఎందుకలా పిలుస్తున్నావు అనగానే ఆ బామ్మగారు చెప్పిందంట, నీతో ఫేస్బుక్లో ఫ్రెండ్షిప్ చేసింది నేనే, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు కదా, ఒకవేళ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని మాట తప్పావంటే నీ మీద పోలీస్ కేసు పెడతాననింది. అప్పుడు యవనస్తుడు అన్నాడు, నీవెవరో నాకు తెలీదు, నీ ఫేస్బుక్ అకౌంట్లో ఒక మంచి యవనస్తురాలి ఫోటో ఉంది కానీ నీ ఫోటో లేదు కదమ్మా అంటే ఆ బామ్మగారు చెప్పిందంట, ఇది నేను యవన కాలంలో ఉన్న ఫోటో, కానీ యవనంలో అంత అందంగా ఉండేదాన్ని, ఇప్పుడు ఇలా తయారయ్యాను అని చెప్పిందంట. బలవంతంగా ఆ యవనస్తుడిని ఆ వృద్ధురాలు వివాహం చేసుకుంది. అతని జీవితంలో చాలా నష్టపోయాడు. ప్రియమైన తమ్ముడు, చెల్లి, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్తో సంబరపడిపోకు. ఆన్లైన్ ఫ్రెండ్షిప్స్ వల్ల నష్టపోతున్న వారు అనేక మందిని నేటి దినాల్లో మనం చూస్తున్నాం. బీ వెరీ వైజ్ ఇన్ చూసింగ్ యువర్ ఫ్రెండ్స్. చాలా జ్ఞానం కలిగి ప్రార్థనాపూర్వకంగా కొంతమంది స్నేహితులైనా పర్వాలేదు, కానీ నీకు నిజంగా ప్రయోజనాన్ని చేకూర్చేవారు, దైవభక్తి కలిగిన స్నేహితులతో స్నేహం చేయండి. దాని ద్వారా మీరు మేలు దీవెనను పొందుకుంటారు. లేకపోతే ఖచ్చితంగా మీ జీవితాల్లో నష్టపోతారేమో. జాగ్రత్త.